ఎలా కలిసి మైక్ ఉంది కదా. స్టోరీ రా. ఆటోలో కలిసింది ఫస్ట్ ఆటోలోనే కలిసింది. ఫస్ట్ నాకు చెప్పిన డైలాగ్ ఏంది? చెప్పు, అది చెప్పు చెప్పు, పర్లేదు చెప్పు. ఒక అబ్బాయి ఫోటో చూపించి మీకు చాలా బాగున్నాడు కదా అప్పుడే ఫస్ట్ తన ఫేస్ కూడా చూడ, జస్ట్ ఫోన్లో ఫోటో చూపించి ఆ అబ్బాయి చాలా బాగున్నాడు కదా అని అడిగా. అంటే సింగు బాగాలేదంటే ఆ అబ్బాయి బాగున్నాడని ప్రూవ్ చేయడానికి నేను నిన్ను అడిగాను ర్యాండమ్గా ఆటోలో సమ్ ర్యాండమ్ పర్సన్. మదని గప సని దప మదని గప మగరి రి మగరి మదని గప సని దప మదని గప మగరి రి మగరి మదని గప సని దప సని గప మగరి మదని గప మగరి రి మదని గప సని సని గప మగరి మదని గప మగరి రి మదని గప తెలీదు. అంటే మేము చాలా ముందు చెప్పి 2019లోనే, అంటే లైక్ ఆఫ్టర్ 2 years ఆఫ్ రిలేషనే నేను మా ఇంట్లో చెప్పాను. సో దానివల్ల మేము చాలా స్ట్రగుల్ అయ్యాము. అట్ ద సేమ్ టైం మేబీ దానివల్ల ఇక్కడ వచ్చింది కూడా తెలీదు. బట్ ఎంజాయ్ చేసిన దానికన్నా ఎలా ఒప్పించాలన్నదే అదే డిస్కషన్స్. బట్ ఏంటంటే మూమెంట్స్ అంటే ఎక్కువ మాకు ఏంటంటే ప్రతి మంత్ 22nd అనేది సెలబ్రేట్ చేసుకోవడం బాగా ఇష్టం. అంటే 22/07 జూలై 22nd మేము ప్రపోజ్ చేసుకున్నాం. సో ప్రతి మంత్ అంటే ఇయర్లీ వన్స్ అనేది యానివర్సరీ ఉంటుంది. మేము మంత్ వర్సరీ అని చెప్పి ప్రతి మంత్ కూడా ఆ రోజు కెఫేకి వెళ్ళడము, లేకపోతే డిన్నర్ టైం అలాగా, వాళ్ళైతే ఆ రోజు లీవ్ పెట్టుకొని ఎక్కడికైనా బయటకు వెళ్ళడము. కంపల్సరీ ఆ డే అయితే కొంచెం అట్లీస్ట్ బెటర్ ఉంటుంది మిగతా డేస్లో కన్నా. సో యాక్చువల్లీ కాలేజ్లోనే మేము ప్రపోజ్ చేసుకున్నది. సో నెక్స్ట్ డేనే కలిసాం మేము. సో అంటే ఫస్ట్ కలిసిన వెంటనే నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగింది ఏంటంటే నీ హ్యాండ్ పట్టుకోవచ్చా అని చెప్పి. అది నాకు గుర్తా మూమెంట్. దాన్ని పట్టుకోవచ్చు అంటే పట్టుకొని సో చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను అప్పుడు.
చిన్నప్పటి నుంచి చాలా కొట్టుకునే వాళ్ళం కూడా, కొట్టుకున్న బట్ ఏదైనా అది నాకు ఫస్ట్ నాకు చెప్తుంది, నేను ఏదైనా ఫస్ట్ దాంట్లో చెప్తా. విషయం నాకు చెప్పలేదు ఫస్ట్, ఓకే, బట్ ఆ విషయం తీసిస్తే మిగతావన్నీ నాకు చెప్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను చూశాను విశ్వ మా అక్కతో ఎలా ఉంటాడు, మా అక్క విశ్వతో ఎలా ఉంటుంది, మా అక్కని ఎలా భరిస్తాడు నేను చూశాను. మా అక్కని విశ్వ కాకుండా ఎవరు భరించలేరు. ఇన్ని ఇయర్స్ వాళ్ళు, నేను కూడా కొన్ని మూమెంట్స్లో అవసరం అది అవుతుందో లేదో తెలియదు అని నాకు కూడా అనిపించిన ఆయన చాలాసార్లు చెప్పాను. అంటే స్టార్టింగ్ రీసెంట్గా కాదు, బట్ నాకు అలా అనిపించిన, బట్ తన్ని చూసాక లేదు వాళ్ళిద్దరూ వెళ్ళి హ్యాపీ విత్ ఈచ్ అదర్ అని చెప్పి నాకు చాలా అనిపించి నాకు చాలా హ్యాపీ వాళ్ళిద్దరు డ్రా చేసుకుంటారు. ఓకే, నాకు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మా డిపార్ట్మెంట్, కానీ విశ్వ కాదు. సో నాకు విశ్వ గురించి అంతగా తెలియదు, టు బీ ఫ్రాంక్. 1 ఇయర్గానే నాకు లాస్ట్ ఇయర్ తెలుసు. ఫస్ట్ మీట్లో అయితే ఐ వాజ్ లైక్ అసలు పెద్ద కోపిస్ట్ టైప్ అన్న ఫీల్. కాలేజ్ నుంచి బయటకు వచ్చాక ఐ థింక్ దే వర్ గోయింగ్ త్రూ సమ్ టఫ్ ఫేస్. కాకపోతే దానికి ముందు వీళ్ళ రిలేషన్ గురించి నాకు తెలిసిందైతే దీనికి కొంచెం క్రాక్ ఉంది. ఇద్దరు ఎమోషనల్, ఇది ఏడుస్తుంది వాడు ఏడుస్తాడు, ఇది ఏడుస్తుంది వాడు ఏడుస్తాడు. ఫస్ట్ నుండి బెస్ట్ ఫ్రెండ్స్, బట్ స్టిల్ విషయం చెప్పలేదు మాకు ఫస్ట్. అది సతాయిస్తుంది వాడిని. లాస్ట్ అని విశ్వ కాబట్టి భరిస్తున్నాడు, ఇంకెవరైనా లైట్ పిచ్చ లైట్. విశ్వ గురించి తెలిసాక దే ఆర్ లైక్ ఆల్వేస్ టుగెదర్ త్రూ థిక్ అండ్ థిన్. బట్ ఫైనల్లీ ఏదో ఒకటి చేశారు, సాధించారు. సో యా, హ్యాపీ. కష్టపడి అన్ని ఫంక్షన్స్కి వస్తున్నా కాబట్టి, సో ప్లీజ్ కొంచెం గొడవ పడకుండా ప్రశాంతంగా ఉండరు. చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళిద్దరు మాత్రమే. సో వాళ్ళిద్దరూ ఇట్లే కొట్టుకుంటూ, ఇట్లే నవ్వుకుంటూ, ఇట్లే ఏడుస్తూ, నన్ను ఏడిపిస్తూ హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్. అంతకుమించి ఏమొద్దు. స్లోలీ అప్పుడు విశ్వ అంత తెలీదు, కానీ విశ్వాన్ని పరిచయం చేశారు తర్వాత. విశ్వ వాజ్ ఆల్సో లైక్, నేను ఓకే నీకు శాండ్విచెస్ ఇష్టమా, నేను శాండ్విచ్ చేస్తాను. యూజ్ టు లైక్ కమిట్ 10కి వచ్చి నువ్వు శాండ్విచ్ తినలేదా, నువ్వు డిన్నర్ చేయలేదా, నేను శాండ్విచ్ చేస్తాను తిను. నువ్వు చెప్తున్నా కదా 1 ఇయర్గా తెలుసు, లైక్ 5 years చిన్న తన చెల్లితో పాటు నేను. బట్ షీ వాజ్ ఆల్వేస్ బీన్ మై ఫ్రెండ్, ఎవ్రీథింగ్. ఐ వాంట్ దెమ్ టు బి హ్యాపీ, ఐ వాంట్ దెమ్ టు బి ద బెస్ట్. In my DNA, feeling like it might go my way. Dance around in my head all day. Foora, he sure you say. Get me up and there's no delay. Feeling like I did yesterday. Turning heads when I overtake. Foora, he sure you say. Foora, he sure you say. In my DNA, feeling like it might go my way. Dance around in my head all day. Foora, he sure you say. Pick me up and there's no delay. Feeling like I did yesterday. Turning heads when I overtake. Foora, he sure you say. Energy in my DNA, feeling like it might go my way. Dance around in my head all day. Foora, he sure you say. Hit me up and there's no delay. Feeling like I did yesterday. Turning heads when I overtake.
చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఈ మూమెంట్ కోసం చాలా వెయిటింగ్ నేనైతే. ది బెస్ట్ మూమెంట్. ఎంత టైం ఉందో తెలియట్లేదు, బట్ ఐ వాంట్ టు సీ హర్ ఇమీడియట్లీ. ఫుల్ హ్యాపీ. అలాంతో బావగారు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పడం. సకల విద్యలు అభ్యసించడానికి వెళ్తున్నాను. కాశీ వెళ్తున్నా. మా సోదరుని ఇచ్చి వివాహం చేస్తాను కాబట్టి సకల విద్యలు అభ్యసించి తర్వాత మా ఇంటికి వచ్చి మా అక్క చెల్లయ్య మా సోదరుని ఇచ్చి అభ్యసించుకొని తరలి రావాల్సిందే. జలముల్నిలాలించు మేఘమే వాన చినుకు మార్గమును లిఖించదే స్వయంవరం అనేడి ఓ మాయే స్వయాన పోరు వీలు లేదాయే మబద్దబ దిగమ్మరి మనస్సులే ముడేయువేలాయ శివాస్త్రధారణేల కొలతాయే లాస్ట్ ఇయర్ తీయాలి ఇప్పుడు కదా.
mypixel.co.